ఒక చిన్న పట్టణంలో అనిల్, సుమ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. కానీ ఒక సమస్య ఉండేది. అనిల్ తన పనిలో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. సుమ ఇంటి పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండేది. ఇద్దరు తమ తమ బాధ్యతలను నిజాయితీగా చేసేవారు. కానీ ఒకరి కష్టాన్ని మరొకరు గమనించడం మర్చిపోయారు. ఒకరోజు సుమ కోపంగా అడిగింది, మీకు ఆఫీస్ పని తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అనిల్ కూడా కోపంగా అన్నాడు, నేను ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నానో తెలుసా అని. ఆ మాటల్లో ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం అనిల్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. టేబుల్ మీద ఎప్పట్లాగే ఒక కప్పు టీ ఉంది. అతను ఆ టీ తీసుకున్నాడు. కప్పు కింద ఒక చిన్న కాగితం కనిపించింది. అందులో ఇలా ఉంది, నీకోసం టీ పెట్టడం నా బాధ్యత కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే పెట్టాను. అనిల్ కొద్దిసేపు ఆ కాగితాన్ని చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అతను సుమ కోసం ఒక కప్పు టీ తయారు చేశాడు. టీ ఆమె ముందు పెట్టి ఇలా అన్నాడు, ఇది నా బాధ్యత కాదు, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. సుమ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు వాళ్ళు ఒకరినొకరు మార్చుకోవాలని ప్రయత్నించలేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు గొడవ పడే ముందు ఒక ప్రశ్న అడిగేవారు, నేను గెలవాలనుకుంటున్నానా లేక మన బంధం గెలవాలనుకుంటున్నానా? ఈ ఒక్క ప్రశ్న వారి జీవితాన్ని మార్చేసింది. ఇందులో నీతి ఏమిటంటే, భార్యాభర్తల బంధంలో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఇద్దరు కలిసి గెలవడం ముఖ్యం. ప్రేమ అంటే పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వడం కాదు, రోజు చేసే చిన్న చిన్న పనుల్లో నేను నిన్ను గమనిస్తున్నాను, నీ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాను, నువ్వు నాకు ముఖ్యం అనే చూపించడమే నిజమైన ప్రేమ. మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి, క్షమించండి. ఎందుకంటే మంచి భార్యాభర్తలంటే సమస్యలు లేని జంట కాదు, సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒకరి చేతిని మరొకరు వదలని జంట. The taste of life.